హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి సోనీ కంపెనీ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. 6 నెలల ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే జనవరి ఫస్ట్ వీక్లోనే మీకు జాయినింగ్ అనేది ఉంటుంది. 30,000 వరకు కూడా జీతం ఇస్తున్నారు. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. 5 రోజులు మాత్రమే పని అనేది ఉంటుంది. సో మీరు ఒక రీసెర్చ్ స్పీచ్ జనరేషన్గా మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది ఈ యొక్క కంపెనీలో. సో చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈరోజు నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్కి కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే ఈరోజు చూడండి, మనకి సోనీ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. స్పీచ్ జనరేషన్ ఇంటర్న్షిప్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సోనీ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి, సోనీ రీసెర్చ్ ఇండియా అనేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క కంపెనీ అనేది మనకి సోనీ కంపెనీ నుంచి రావడం జరిగింది. సో స్పీచ్ జనరేషన్ ఇంటర్న్షిప్గా ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి తీయడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇది మనకి 5 డేస్ ఎగో, అంటే 5 డేస్ కిందట వచ్చిందనమాట. ఇప్పుడు వరకు ఓవరాల్గా మనకి 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట ఈ యొక్క కంపెనీకి, ఈ యొక్క జాబ్కి అనమాట. సో ఇదైతే ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు, కర్ణాటక, ఇండియాలో ఉంటుందన్నమాట. అయితే ఇదైతే రిమోట్ అనమాట, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్గా మనకి ఈ యొక్క జాబ్ అనేది రావడం జరిగింది. సో ఇంటర్న్షిప్గా తీయడం జరిగింది. అలాగే ఇంటర్న్షిప్గా చేయాలన్నమాట మనం అయితే ఈ యొక్క వర్క్ అనేది. మనకి టోటల్గా చూసుకుంటే ఇక్కడ 11 to 50 ఎంప్లాయీస్ అయితే కావాలన్నమాట వీళ్ళకి. సో రీసెర్చ్ సర్వీసెస్ కింద మీ యొక్క జాబ్ అనేది చేయాలన్నమాట ఇక్కడ ఈ యొక్క వేకెన్సీలో, ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే స్కిల్స్ అండి. స్కిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, పైథాన్ అనేది రావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో పైట్రోక్ అని ఇవ్వడం జరిగింది. 8+ మోర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకి 8+ మోర్ అంటే ఇక్కడ చూడండి 10 స్కిల్స్ మిస్సింగ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో కంప్యూటర్ సైన్స్, అలాగే డేటా మైనింగ్, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్ అనేది ఇవన్నీ కూడా మీరు యాడ్ చేయాలన్నమాట మీ యొక్క ప్రొఫైల్లో. మీకు కానీ వస్తే, ఓకేనా. సో మీకు కానీ వస్తే మీరైతే డైరెక్ట్గా మీ యొక్క ప్రొఫైల్లో యాడ్ చేయాలి. ఈ యొక్క లింక్ అనేది, ఈ యొక్క జాబ్ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈజీ అప్లై సేవ్. సో ఎలా అప్లై చేయాలో లాస్ట్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ద జాబ్ అనేది మనం చూసుకుందాం ఇక్కడ, ఓకేనా. సో నెక్స్ట్ వన్, సోనీ రీసెర్చ్ ఈజ్ ఏ డ్రైవింగ్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ లొకేషన్స్. సో ఈ యొక్క కంపెనీ అనేది వేరియస్ లొకేషన్స్ అనేక ప్రాంతాల్లో ఉందన్నమాట, ఇండియా మొత్తం వరల్డ్ వైడ్. సో అరౌండ్ ద గ్లోబ్ అనేసి ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ ల్యాబొరేటరీస్ ఇన్ జపాన్, ద యునైటెడ్ స్టేట్స్, యూరోప్ అండ్ ఆసియా. వీటిల్లో కూడా ఈ యొక్క కంపెనీ అనేది ఉందన్నమాట, ఈ యొక్క స్టేట్లో కూడా, ఓకేనా. ఈ యొక్క కంట్రీలో కూడా, ఓకేనా. వి ఎండెవర్ టు క్రియేట్ న్యూ టెక్నాలజీ అనమాట. సో ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని తెస్తుందన్నమాట. సో ప్రోడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వైల్స్ సన్స్టైనింగ్స్ కానీ గ్రూప్స్, డైవ్స్, బిజినెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్లీట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా న్యూ టెక్నాలజీ ప్రకారంగా వీళ్ళైతే ఇక్కడ నడపడం జరుగుతుంది. ఫర్ అవర్ రీసెర్చ్ సెంటర్ టు బ్లాజ్ ఏ ట్రైల్ ఇన్ ద లేటెస్ట్ టెక్నాలజీస్, ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు తెప్పించడం జరుగుతుంది. వీ సీక్ టు ఫారెస్ట్ ద గ్రోత్ ఆఫ్ ఏ డైవర్స్ పూల్ ఆఫ్ ఎన్ ఇంజనీరింగ్ టాలెంట్ అండ్ క్రియేట్ ఎ న్యూ టెక్నాలజీ టాలెంట్ బ్యాంక్ టు డ్రైవ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ వరల్డ్ వైడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సోనీ రీసెర్చ్ అంటే సోనీ రీసెర్చ్ ఇండియా, SRI అనేసి అంటారు, ఈజ్ ఆఫరింగ్ అవుట్ స్టాండింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ అరౌండ్ ఫ్రంట్ లైన్ టెక్నాలజీస్ సచ్ యాజ్ AI అండ్ డేటా అనలిసిస్. సో మనకైతే కెరీర్ ఆపర్చునిటీ ప్రకారం సో
ఫ్రంట్ లైన్ టెక్నాలజీస్ సచ్ యాజ్ ఏఐ అండ్ డేటా అనలిటిక్స్ కింద మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క జాబ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి చూసుకుంటే కీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఈ కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి టుగెదర్ విత్ రీసెర్చ్ సైంటిస్ట్ ఆర్ అదర్ టీమ్ మెంబర్స్ వర్క్ ఆన్ ద బేసిస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ డైలీ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ స్పీచ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏదైతే స్పీచ్ ఉంటుందో దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. సో టీమ్ మెంబర్స్తో మీరు కొలాబరేట్ అయ్యే విధంగా ఉండాలి. అలాగే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ చేసే విధంగా డైలీ డే టు డే డెవలప్ చేసే విధంగా కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే జనరేషన్ రిలేటెడ్ టాపిక్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఏవైతే ప్రాజెక్ట్కి ఏ టాపిక్ అయితే ఉంటుందో వాటికి జనరేట్ అయ్యే విధంగా ఉండాలి. ఓకేనా, రిలేటెడ్గా ఉండే విధంగా ఉండాలి. లైక్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టీటీఎస్ అండ్ వాయిస్ క్లోనింగ్ సిస్టమ్ అనేది వీటిల్లో కూడా మీరు మీ యొక్క స్పీచ్ అనేది పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వర్క్ లొకేషన్ అండి. వర్క్ లొకేషన్ వచ్చేసరికి మనకి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, క్లియర్గా చెప్పారు. సో అలాగే బెంగళూరు, ముంబై ఈ యొక్క లొకేషన్లో కూడా మీరు ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ చూడండి డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డ్యూరేషన్ అనేది వచ్చేసరికి మనకి 6 months అనేది ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ 6 months స్టార్టింగ్ ట్రైనింగ్ అనమాట. అయితే జనవరి 2024 ఫస్ట్ వీక్లో మీరైతే ఈ యొక్క జాబ్లకు అనేది రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళైతే. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి 9 to 8 అనేసి ఇవ్వడం జరిగింది. 9 to 6 PM వరకు కూడా మీకు వర్క్ అనేది ఉంటుంది. ఇదైతే ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే మండే టు ఫ్రైడే అంటే 5 రోజులు మాత్రమే వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ ఏముండాలి, పిహెచ్డి చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే మాస్టర్స్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కావచ్చు, బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు. సో ఎనీవన్ అనమాట. సో బ్యాచులర్ డిగ్రీ వరకు మనకైతే డిగ్రీ తర్వాత ఏవేవైతే చేస్తామో అన్ని ఎలిజిబిలిటీ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ ఇన్ జనరేటివ్ మోడల్స్ విత్ అప్లికేషన్స్ ఆడియో అండ్ స్పీచ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకు ఆడియో స్పీచ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మస్ట్ హ్యావ్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీకు డైరెక్ట్గా ఇక్కడ స్కిల్స్ అనేవి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు పైథాన్ అనేది వచ్చి ఉండాలండి. అలాగే డీప్ లెర్నింగ్, అలాగే మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ అంటే పైట్రాచ్, అలాగే టెన్సార్ఫ్లో, అలాగే స్కిట్ లెర్న్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది టీటీఎస్లో. అలాగే వాయిస్ క్లోనింగ్, అలాగే వాయిస్ కన్వర్సేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ జనరేటివ్ మోడల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట, ఇంకేమీ అవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గుడ్ హ్యావ్ టు స్కిల్స్ అనమాట. సో మీకు మంచి స్కిల్స్ అయితే ఎక్స్పెక్టేషన్ ఇన్ ద పైట్రాచ్ స్కిల్స్ అనేది రావాలి. పీరియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ టీటీఎస్, అలాగే వాయిస్ క్లోనింగ్ సిస్టమ్స్ దీంట్లో మీకైతే మంచి స్కిల్ ఉంటే వీళ్ళైతే తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క కంపెనీ వారు, సోనీ కంపెనీ వారు. అవర్ వాల్యూస్ వచ్చేసరికి మీ యొక్క వాల్యూస్ ఏమేమి వచ్చారంటే మనకి ఇక్కడ చూడొచ్చు. డ్రీమ్స్ కర్సేరిసిటీ అనేసి ఇవ్వడం జరిగింది. పైనోర్ ద ఫ్యూచర్ ద విత్ డ్రీమ్స్ అండ్ క్యూరియాసిటీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే డైవర్సిటీ అనేసి ఇవ్వడం జరిగింది. పర్స్యూ ద క్రియేషన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ బై హార్నెసింగ్ డైవర్సిటీ అండ్ వేరియింగ్ వ్యూ పాయింట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ సంబంధించినవి వాల్యూస్కి సంబంధించినవి అనమాట. ఇంటిగ్రేటివ్ సిన్సియారిటీ అనేది, అలాగే సస్టైనబుల్ అవ్యామా లేదా అనేది కూడా, అలాగే డ్రీమ్స్, క్యూరియాసిటీ, అలాగే డైవర్సిటీ ఇవన్నీ కూడా మీకు వాల్యుబుల్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే సోనీ బ్రాండ్తో ఎలా మనం ఇంకా ముందు అంటే కొలాబరేట్ అయ్యి ముందుకు వెళ్ళొచ్చు అనేది మొత్తం అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్లో ఈ యొక్క నేను చెప్పే స్కిల్స్ ఇవన్నీ కూడా ఉంటే
మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి జాబ్స్ కిట్ అటెండ్ ద ఆంధ్ర యూనివర్సిటీ అనేసి ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఫోన్ నెంబరు అలాగే రెజ్యూమ్ ఇవన్నీ అటాచ్ చేసి మీరైతే డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ యొక్క వేకెన్సీకి ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే ఈమెయిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, అలాగే ఫోన్ నెంబరు ఇవ్వాలి, అలాగే కంట్రీ అనేది +91 కాబట్టి మందైతే సో అది ఇవ్వాలి. మీ యొక్క రెజ్యూమ్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ రెజ్యూమ్ పైన సెలెక్ట్ చేసి మీరు డైరెక్ట్గా ఇవ్వాలి. అలాగే మీ యొక్క డాక్యుమెంట్ అనేది 5 MBలో ఉండేటట్టుగా చూసుకోండి మీ యొక్క రెజ్యూమ్, ఓకేనా. సో అదొకటి మీకు మెన్షన్ చేస్తున్నాను. లాస్ట్లో మీరైతే ఇక్కడ ఇచ్చిన సబ్మిట్ పైన క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ఈ నోటిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.